తాగునీరు ప్రియంగా మారిన రోజులివి. నీటి వ్యాపారం చేస్తే లక్షలాది రూపాయల ఆదాయం సులువుగా అందుతుందన్న పరిస్థితులు. ఇలాంటి తరుణంలో పేదల దాహాన్ని తీర్చడమే సరైన సేవగా భావించిన ఆయన దాతృత్వం నేడు 60 గ్రామాల ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందిస్తోంది. గ్రామీణ పేదలకు, మధ్యతరగతి ప్రజలకు వరప్రదాయినిగానూ మారింది. తన సంపాదనలో కొంత పేదలకు ఉపయోగపడాలన్న ఉన్నత ఆశయంతో ప్రకాశం జిల్లా సంత మాగులూరుకు చెందిన బాదం మాధవరెడ్డి అందిస్తున్న స్ఫూర్తిదాయక తాగునీటి సేవలపై కథనం. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ శాతం తీవ్రస్థాయికి చేరింది. వందల సంఖ్యలో ఫ్లోరైడ్ బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్లోరిసిస్ వ్యాధి సామాన్యులను పీడిస్తోంది. ఫ్లోరైడ్ కారణంగా మూత్రపిండాల వ్యాధి తీవ్ర రూపం దాల్చుతోంది. 2 ఏళ్లలోనే వందలాది మంది ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారు. రక్షిత తాగునీరు లేకపోవడమే ఈ పరిస్థితులకు ప్రధాన కారణం. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపార రీత్యా బెంగళూరులో స్థిరపడిన సంతమాగులూరుకు చెందిన బాదం మాధవరెడ్డి 2013లో సంచార శుద్ధజల కేంద్రాలను నెలకొల్పాడు. అప్పట్నుంచి నేటి వరకు మౌమితా ఫౌండేషన్ పేరుతో దర్శి కేంద్రంగా 60 ఊళ్లకు జలదానం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కొక్కటి 35 లక్షల రూపాయల వ్యయంతో 5 సంచార శుద్ధజల వాహనాలను ఏర్పాటు చేశారు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ఫౌండేషన్ తరపున డీప్ బోర్లు తవ్వించి వాటికి విద్యుత్ మోటార్ అమర్చారు. వీటి వద్దనే శుద్ధి చేసిన నీటిని నిల్వ చేసేందుకు ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియకు ఎలాంటి అవాంతరం లేకుండా నిరాటంకంగా సాగేందుకు 10 మంది ఉద్యోగులను నియమించారు. దర్శిలో ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది, వాటి వల్ల రోగాల బారిన పడి పడుతున్నాయి. అందుకని ఆర్ఓ వాటర్ కొంచెం జనానికి అతను సేవ చేయాలనే ఉద్దేశంతో మాధవరెడ్డి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. 100 గ్రామాలకి నీళ్లు బోర్లు వేసాము. ప్రతి బోరు అక్కడ బోరేసి వాటర్ ఫ్లోరైడ్ ద్వారా ఇచ్చేస్తున్నాం. 100 గ్రామాలు లక్ష్యం కాగా ప్రస్తుత పరిస్థితుల్లో 60 గ్రామాలకు మౌమితా ఫౌండేషన్ ద్వారా శుద్ధ జలాన్ని అందిస్తున్నారు. ఒక్కో వాహనం ఒక్కో నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి కేటాయించారు. రోజు మార్చి రోజు గ్రామాలకు వాహనాలు వెళ్లి ట్యాంకులకు శుద్ధనీటిని నింపుతుంటాయి. ఎక్కడైనా అత్యవసరమైతే సమాచారం అందిన వెంటనే సంచార వాహనం అక్కడికి చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. 20 లీటర్లను ₹2 అందిస్తున్నారు. ట్యాంకుల వద్దే స్వైపింగ్ యంత్రాన్ని అమర్చి స్థానికులకు కార్డులిచ్చారు. కార్డు పెడితే 20 లీటర్ల నీరు వచ్చి ఆగిపోతుంది. ప్రతిరోజు ఉదయం వస్తాము 10 గంటలకి వాటర్కి. మాధవరెడ్డి గారి వాటర్ మాకు చాలా అక్కడ అటు బోర్లు కూడా ఎండిపోతున్నాయి. దర్శిపట్నంలో పరమట పక్క నీళ్ళు అసలు రాకపోతే అందుకని ఇది దాదాపు 2 సంవత్సరాల నుంచి చాలా ఈజీగా ఉంటుంది. ₹2 వాటర్ అంటే అది ₹20 నుంచి చాలా కష్టపడాల్సి అవుతుంది వాటర్ కోసం. అసలు ఇప్పుడు నీళ్ళు అనేది ఎక్కడ ఉండట్లా. దర్శిపట్నం ప్రజానికులందరికీ తక్కువ ధరకే ₹2కి మినరల్ వాటర్ సదుపాయం కల్పించారు. బయట మామూలుగా షాపుల్లో కానీ లేకపోతే బబుల్స్ కానీ తీసుకుంటే వాళ్ళు ₹20 నుంచి ₹25 ఛార్జ్ చేస్తున్నారు. మాధవరెడ్డి వాటర్ ప్లాంట్ పెట్టడం వల్ల అందరికీ చాలా అనుకూలంగా ఉంది. ఈ వాటర్ ప్లాంట్ లేకపోతే అందరికీ అంటే వాటర్ లేక చాలా ఈ సాగర్ వాటర్ లేక కొంచెం ఇబ్బందులు పడుతుంటే మాధవరెడ్డి ప్లాంట్ పెట్టినా చాలా బాగుంది. బయట అయితే ₹20 బబులు, ఇక్కడ ₹2 బబులు వచ్చేటప్పటికి ఎంత అందరికీ చిన్న పెద్ద అందరికీ ఇబ్బంది లేకుండా అందరికి అందుబాటులో ఉండేటట్లు మాధవరెడ్డి గారు అందరికి సేవలు అందిస్తున్నారు. మౌమితా ఫౌండేషన్ నీరు అందటం వల్ల కొనుగోలు ఆర్థిక భారం తప్పిందంటున్నారు స్థానికులు.